నల్లగొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం. ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం. ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం. ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇవాళ నాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకులెత్తిన గడ్డనే కాదు, ఈ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టిన ఈ రోజు భూదాన్ రామచంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. మిత్రులారా, నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుండా పోరాటం చేసిన గడ్డ. ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనుగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా? లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా,